అనుమతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొనెను. దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడూను అంతకు మునుపెన్నడూను ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినం ఆరంభము కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలా ఉండెనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమథాయ యేసోపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు వద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా ఓలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదుల పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. అయినను సిల్వ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడూను ఎప్పుడూను ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను కనుక ఆ దినము యూదులు పరచు దినమైనందున ఆ యూదులు సిద్ధపరచు దినమందైన వారు అందులో యేసును పెట్టిరి. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించును గాక. గమనించండి పిల్లలు, యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం తన ప్రజలైనటువంటి యూదా ప్రజలే అసూయ చేత అప్పగించారు శిలువకు. తరువాత ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, యూదుల్లో ఉన్నటువంటి తెగలు ఇవన్నీ దాదాపుగా 7 రకాల తెగలు ఉన్నాయి. వారందరూ కలిసి యేసయ్యను అసూయ చేత పిలాతును అప్పగించారు. పిలాతు గవర్నరుండి గవర్నర్ కాబట్టి ఆయన తీర్పు తెచ్చాడు. ఆయన కూడా ఏమర్థమైందంటే వీళ్ళు అసూయ చేత యేసయ్యను అప్పచెప్పారు, చంపాలని చూస్తున్నారు. అసూయ చేత చంపారు, సిలువే చంపాలని చూస్తున్నారని పిలాతు కూడా అర్థమైంది. పిలాతు గారు అంటున్నాడు, ఈయన ఏ నేరం చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఈ నిర్దోషి, కాబట్టి ఈయనను విడిపించాలనే ప్రయత్నం చేశాడు. ఈలోపు తన భార్య కూడా కలలో కనిపించిందండి యేసయ్య. ఎందుకని ప్రజలు రాలేదు, ఒక రాదలుచుకోలేదు మందిరానికి. సరే వస్తే నాకేంటి రాదు. పిలాతు భార్య కూడా కలగన్నదట. ఆ కళలో నీతిమంతుడైనటువంటి ఈయన యేసయ్యను బాధిస్తున్నట్టుగా, చంపుతున్నట్టుగా తాను కూడా చూసింది పిలాతు భార్య.
పిల్లరా ఏమంటేనే కబురు చేసింది పిలాతు గారి గవర్నర్ గారు, అయ్యా ఆయన నీతిమంతుడు, ఆయన జోలి నువ్వు పోవద్దు. అలా చెప్పిన వెంటనే ఈయన విచారణ చేస్తుంటే ఏ నేరం కూడా ఆయన మీద అభియోగం వాళ్ళు చేశారు, కానీ ఏ అభియోగం కూడా అది ప్రూఫ్ చేయలేకపోయారు, రుజువు చేయలేకపోయారు. రకరకాల నేరాలు మోపారు యేసయ్య మీద. ఏం మోపారు చెప్పండి? ఈయన యూదుల రాజట అని చెప్పుకున్నాడని నేరం మోపారు. కొంతమంది ఇతను వంచకుడు అని చెప్పారు, కొంతమంది మన మతాన్ని చెడగొడుతున్నాడని, రకరకాల దేవాలయాన్ని పడగొట్టి మూడో దినం తిరిగి లేపుతారు, మూడో దినాన్ని నేను కడతానని ఇలాంటివి అన్నాడని చెప్పేసి ప్రభువారి మీద రకరకాల నేరాలు మోపారు. ఏ నేరం కూడా రుజువు చేయలేకపోయారు. అప్పుడు పిలాతు అనుకున్నాడు కదా, ఇతను ఏ నేరం చేయలేదు, నిర్దోషి, ఇతన్ని నేను విడిచిపెట్టాలని తీర్మానానికి వచ్చాడు. అయితే వీళ్ళు అసూయ చేత చంపాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కేకలే గెలుస్తూ ఉన్నాయి. సిలువేమని కేకలే గెలుస్తుంది. ఇటు దుర్మార్గుడు అంటున్నారు. యేసయ్య ఏం దుర్మార్గం చేశాడమ్మా? కుంటోళ్ళని బాగు చేశాడు, గుడ్డోళ్ళని బాగు చేశాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, దెయ్యాలు పట్టిన వాళ్ళని మాటతో గద్దించాడు, పక్షవాతం వాళ్ళని స్వస్థపరిచాడు, చాంద్ర రోగిని బాగు చేశాడు మాటతో. ఎంతోమంది యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలంట. ఒక భూమి అంత గ్రంథం ఉంటే ఆ గ్రంథంలో రాస్తే, ఆ గ్రంథం భూమి అంత గ్రంథం, అర్థమైందా? ఎంత గ్రంథం అంటే పుస్తకం, గ్రంథం అంటే ఒక బుక్, ఒక నోట్స్ అన్నమాట. భూమి అంత గ్రంథం ఉంటే ఆ గ్రంథం కూడా చాలదంట ప్రభువారు చేసిన అద్భుతాలు రాస్తే. అలా ఎన్నో అద్భుతాలు చేసి ప్రజల మన్నను పొందాడు. ప్రజలందరూ ఆయన వెంట వెళుతున్నారు. దేవునికి స్తోత్రం. ఉన్నారా ఇక్కడ? ఉంటే చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తినొచ్చండి మీకేమి, అందుకే చేతులు పైకెత్తి స్తోత్రం బిగ్గరగా చేయాలి. హల్లెలూయా. అవును ప్రియులారా, ఇన్ని అద్భుతాలు చేస్తే ఏం చేస్తారు ప్రజలు? యేసయ్యా యేసయ్యా అని కలవరిస్తా బహుజన సమూహం ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అనేకులు శిష్యులు, 5,000 మంది శిష్యులయ్యారు. తర్వాత వాళ్ళు చిన్నగా వెళ్ళిపోయి 500 మంది అయ్యారు. 500 వెళ్ళిపోయి 12 మంది మాత్రమే మిగిలారు. సరే, ఏమైనా ప్రభునందు ప్రియులారా, పిలాతు తన భార్య చెప్పిన మాట, ఈయన మూవింగ్ చూసి, వాళ్ళందరి కేకలు చూసి ఆయన అర్థం చేసుకుంది ఏంటంటే, ఈయన నిర్దోషి, ఈయన్ని విడిచిపెట్టాలి, ఏ విధంగా అయినా ప్రభుని, ఈ నిర్దోషిని విడిపించాలి, మరణం శిక్ష వేయకుండా తప్పించాలని ప్రయత్నం చేశాడు. ఆలోచన చేస్తాంట ఆ పండుగలో, పస్కా పండుగలో వాళ్ళకు ఒక ఆచారం ఉందంటే, ఆచారం అంటే ఒక ఖైదీని విడిచిపెట్టడం ఆచారం ఉందంట. ఇప్పుడు మనవాళ్ళు కూడా భయంకరమైనటువంటి క్రూరులను, ఆడపిల్లల్ని గర్భవతిగా ఉన్న 10 మంది చెరిపి గర్భము చీల్చి చంపి, ఆ బిడ్డను చంపి తల్లిని చంపారు దుర్మార్గులు. తెలుసా మీకు? చెప్పురంటమ్మా. గర్భవతిని 10 మంది రేపు చేసి పిల్లను చంపి తల్లిని చంపారు, కాల్చేశారు. ఈ దుర్మార్గులని గవర్నమెంట్ అంట ఒక 5-6 ఏళ్ల తర్వాత మంచి వాళ్ళని విడిపించిందంట. స్తోత్రం. వాళ్ళ సత్ప్రవర్తన జైల్లో బాగుందంట, వాళ్ళని విడుదల చేశారు. ఎంత దారుణమైన ప్రభుత్వాలు! రుజువు చేయలేకపోయారు దాన్ని. కనులార కనిపిస్తూనే ఉంది సిచ్యువేషన్, ఎవడు సాక్ష్యం ఇవ్వలేకపోయాడు. మణిపూర్ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు. ఆడపిల్లల్ని
బేర్ బాడీతో ఊరేగించారు, బట్టలు ఊడదీసి ఊరేగించారు. మర్మావయాల మీద కర్రలతో టచ్ చేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు. తీసుకుపోయి ఆమెని పాడు చేసి చంపేశారు. ఒక్క అమ్మాయిని కాదు, రాష్ట్రం రావణ కాష్టంగా మారిపోయారు. అందరూ పారిపోయారు ప్రాణాలు దక్కించుకోవటానికి. భయంకరంగా ఉన్నాయి రోజు. ఎవరు వాళ్ళు తెలుసా? ఎవరు అనుకున్నవారు? యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి కుటుంబాలు మనకు కూడా రాబోతుంది. మీరు పారిపోతారు, చచ్చిపోతారు, యేసు కోసం జీవిస్తారు, యేసయ్య కోసం బ్రతుకుతారు, సాక్షిగా ఉంటారు. మీ తీర్మానం అప్పుడు బయటపడుతుంది. గట్టి గింజేదో తాను ఇప్పుడు బయటపడుతున్నాయి. అట్టు వాస్తవం అడుగుతున్నారు. సరే, ఏమైనా గవర్నమెంట్ అంటే వాళ్ళని నిర్దోషులని కొన్ని సంవత్సరాల తర్వాత శిక్ష వేసి యావజ్జీవ కారాగార శిక్ష వేసి వాళ్ళని విడిచిపెట్టారు. మంచోళ్ళు సత్ప్రవర్తన జైల్లో చూసి వీళ్ళని ఖైదీలను విడిచిపెడుతున్నాం అని విడిచిపెట్టారు. ఎంత దారుణం అంటారు. అలానే యూదుల రోమా ప్రభుత్వం యొక్క ఆనవాయితీ ఏంటంటే ఈ పస్కా పండుగలో ఎవరో ఒక ఖైదీని విడిచిపెట్టడం వాళ్ళకి అదొక ఆనవాయితీ అన్నమాట, అదొక చట్టం. కాబట్టి పిలాతు అనుకున్నాడంట, యేసయ్యను ఈయన నిర్దోషిగా ఉన్నాడు, ఈయన్ని విడిచిపెడదాము అని తాను తీర్మానం చేసి, అది కనుక అతను గవర్నర్ కాబట్టి విడిచిపెట్టొచ్చు, ఖైదీకి క్షమాభిక్ష పెట్టేసి విడిపించవచ్చు. అలా అనుకొని విడిపించాలని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని అడిగాడంట మాట వరుసకి, ఈ పండుగలో ఒక ఖైదీని విడిచిపెట్టడం మనకు ఆనవాయితీ కాబట్టి నేను క్రీస్తు అనబడిన యేసును విడిచిపెట్టాలనుకుంటున్నాను, మీరేమంటారంటే నో, మాకు బరపానైనా విడిచిపెట్టు కానీ యేసయ్యను సిలువేయమని కేకలు వేశాడు. పిలాతు కూడా ఏం చేయలేక వారి కేకలే గెలుచునని ఆయన చేతులు కడుక్కొని నేను నిర్దోషిని చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమన్నాడు ప్రజలు. ఎవరు వాళ్ళు? ఆయన బంధువులే. దేవుని స్తోత్రం చెప్పండి. బంధువులే పెడతారంట కంట్లో, బాగానే ఉంటారు. కంట్లో పొల్ల పెట్టేది వీళ్ళే. కొద్ది పేరు వస్తే చాలు పాస్టర్ గారికి, వీడిని ఏం చేయాలా, చంపాలని చూస్తున్నారంట. దుర్మార్గం. ఇక్కడి నుంచి నన్ను పంపించాలని చూస్తున్నారు. నేను రాకపోతే కొంతమందికి మొక్కలు అందంగా ఉంటున్నాయి, నేను వస్తేనేమో నాకు లెక్క జమలేదు. నా ప్రభు ఎక్కడ చెప్తే నేను అక్కడ పోతా. నేను డబ్బు కోసం చేసేవాడిని కాదు, ఆకలి కోసం చేసేవాడిని. అసలు అంతకంటే 25 సంవత్సరాల నుంచి నేను దేవుని పని చేస్తాను. లెక్కలేదు, మరణమైన లెక్కలేదు. నిన్న వస్తుంటే గొయ్యి ప్రొక్కులను పెట్టి తీసినట్ట గొయ్యి. వాడు యేసునామమున ఆ గోకులను పడును గాక. ఆమెనండి, మీరు అనండి గట్టిగా. మరి నా కోసం తీస్తే వాడు పడద్దు. హామాను మోర్దెకై కోసం ఉరికమ్మను కట్టాడంట. ఏమైంది? మోర్దెకై ఏమో రాజయ్యాడు, ఆ ఉరికమ్మ చేసిన వాడినే ఉరి. అట్నే నజరుడేస్తున్నాము ఎవడు గోతి తీస్తే వాడి ఆ గోతిలో పడునుగాక. దేవునికి విరోధంగా రూపించబడిన ఆయుధం నిరర్థకమవునుగాక. ఆమెనంటాం కూడా కష్టంగా అంటున్నది. మీరు గట్టిగా రండి. లేదు మందిరానికి వ్యతిరేకం కాలు దొరుకుతారా? దోమాకండి. కాబట్టి ప్రభునందు ప్రియులరా, పాపం పిలాతు చేతులు కట్టుకున్నాడు, కడుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. నేను నిర్దోషిని, ఈయన నిర్దోషి, నేను కూడా నాకేం చేతగాక విడిచిపెడుతున్నాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా అని చెప్పేసి ఆ ప్రజలు కేకలకే విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు తీసుకెళ్లారు, భయంకరంగా కొరడలతో కొట్టారు, హింసించారు. 6 గంటల నుంచి
9 గంటల దాకా బాధిస్తానే ఉన్నారు. 9 గంటలకి తీసుకెళ్ళి గొల్గొతా కొండ పైన ఆయన ఏం చేశారంట? సిలువ వేశారు. వీళ్ళతో పాటు ఖైదీలను కూడా ఇద్దరిని, కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని, వారి శిక్షకి, వాడు చేసినటువంటి దోషానికి వాళ్ళను కూడా సిలువ వేశారు. ప్రియులారా, ఆ రీతిగా 9 గంటలకు సిలువైపడ్డాడు ప్రభువారు. 9 గంటల నుంచి దాదాపుగా 3 గంటల వరకు సిలువలో ప్రేలాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఎన్ని గంటల వరకు అంట? 6 గంటల నుంచి బాధిస్తా ఉన్నారు. 9 గంటలకి గొల్గొతా కొండ మీద సిలువ వేశారు. 9 గంటల నుంచి 3 గంటల వరకు యేసయ్య సిలువలో ఏ నేరం చేయని యేసయ్య సిలువలో వేలాడుతూ ఉన్నాడు. 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆయన జీవవాక్కులు, చివరి సందేశం తన పిల్లలకి ఇస్తా ఉన్నాడు దేవుడు యేసయ్య. 3 మాటలు పగటి వేళలో మాట్లాడాడు. 12 గంటల అయిపోగానే చీకటి కమ్మిందంట. దేశమంతా ఏమైంది? గడాంధకారం, చీకటి కమ్మిపోయింది. ఆ చీకటిలో కూడా ప్రభువారు తన పిల్లల కోసం జీవవాక్కులు అందించాడు, చివరి మాటలు అందించాడు. స్తోత్రం. ఒక్కొక్క మాట ఆణిముత్యం అన్నమాట. ఒక్కొక్క మాట ఏ మనుషుడు పలకలేని మాట, ఏ మనుషుడు కూడా చివరి మాటలు, ఇలాంటి మాటలు ఉచ్చరించినటువంటి దాఖలు ఎక్కడ కనిపించదు. ప్రియులారా, కాబట్టి 7 మాటలు కూడా 7 ముత్యాల కంటే, అమూల్యమైన రత్నాల కంటే, పగడాల కంటే, ఈ లోకముల ధనధాన్యాల కంటే విలువైన మాటలు ప్రభు అయిన యేసు సిలువలో పలికాడు. 7 మాటలు. 7 మాటలు నిన్నటి దినాన్ని మనం ధ్యానించుకున్నాం. ఎవరైనా ఒక్కడు చెప్పండి, చూడకుండా చెప్పండి. ఒక్కొక్క మాట ఒక్కొక్కరు చెప్పండి చాలు. తండ్రి మీరేం చేస్తున్నారు? మీరు అట్ట కాదమ్మా, వచ్చినతో సహా లిఫ్ట్ చేయాలి. చదువుకున్న వాళ్ళు మీరు ఆగండి. మీరు సీనియర్స్. ఎవరంట వీళ్ళు? సీనియర్స్ కాబట్టి ఈ సీనియర్స్తో సావు, ఎత్తుకున్న చావి దించిన చావు అంట పిల్లలు. స్తోత్రం. కాబట్టి నేర్చుకున్న వాళ్ళకి ఏముంటుందంటే మీసాలు వచ్చేస్తాయి. ఆడవాళ్ళకి మీసాలు వస్తాయి, మగవాళ్ళకి ఏమో మీసాలు పోతాయి. స్తోత్రం. అంతే మరి. దీపెందుకు వస్తుంది చూడండి. మీసాలను తెత్తి నన్ను మా భక్తుడివి, మా సంఘ పెద్దవి, మా సంఘానికి నాయకుడు అంటాడు, కానీ మీసాలు వచ్చితే వాడు పనికిరాడు అక్కడ. స్తోత్రం. కాబట్టి ఇక్కడేమో మీసాలు వస్తాయి, అక్కడే మీసాలు వస్తాయి. కాబట్టి మీరు సీనియర్స్ కొద్ది మౌనం ఉంటే కొంచెం చదువుకున్న పిల్లలు ఉన్నారు. 7 మాటల్లో వచనాంశానికి ఎవరైనా ఒక్కొక్కటి చెప్పండి. ఒక్కొక్కటి చాలు. సరే, వచనాలు చెప్పకపోతే చెప్పారు, వాక్యాలన్నా చెప్పండి, వాక్యములను చెప్పండి. 100 పాటల కంటే ఒక్క మాట ముఖ్యమైనది. వింటున్నారు బిడ్డలారా? నా వైపు చూడండి, వినండి. 100 పాటల కంటే నేను గాయకుడిని, నేను గాయకుడిని గానాలు కావటం కాదు. గానమేమో నోటితో పాడుతుంటే హృదయం ఏమో బజార్కి ఇస్తాడు. దేవుడు మెచ్చుతాడమ్మా. కాబట్టి 100 పాటల కంటే ఒక వచనం నేర్చుకోవడం నీ జీవితానికి, దేవుని వాక్కు నిన్ను బ్రతికిస్తుంది. నీకున్న బాధలలో నెమ్మది కలుగు చేస్తుంది. 119:50 కీర్తనలు అంటాడు, 119 కీర్తన 50 వచనం అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధలలో. వాక్యము జుంటి తేలిన దాని కంటే మధురమైంది.
నా బాధలలో నాకు నెమ్మది కలిగించును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. దేవుని వాక్యం ఎంత విలువైందో భక్తుడు చెప్తున్నాడు. ఒకసారి చదవండి సామెతల గ్రంథం 1వ వచనం 2వ వచనం చదవమ్మా. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. 2వ అధ్యాయం 1వ వచనం. అవి దీర్ఘాయువును చదువు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవనంతో కూడిన సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టికి మానవుల దృష్టికి ఎందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకొందు. చాలు. నా కుమారుడా, నా ఉపదేశం అంటే దేవుని వాక్యమే, ఆజ్ఞలే, దేవుని మాటలే. వాటిని నీ హృదయమైన పలక మీద రాసుకోమంటున్నాడు. అవి నీకు సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందని, దీర్ఘాయువును సుఖజీవనంతో కూడిన సంవత్సరములు శాంతిని నీకు అనుగ్రహిస్తాయని దేవుని వాక్య భాగం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నాలుగవ అధ్యాయము సామెతల గ్రంథం 4వ అధ్యాయం 21, 20, 21, 22, 23 త్వరగా 20 వచ్చిన. నా కుమారుడా, నా కుమారుడా, నా మాటలను ఆలకింపము. నా వాక్యములకు నీ చెవియొగ్గుము. తొలగిపోనీయకము. ఏంటికంట? దేవుని వాక్యములకు చెవియొగ్గు. నా మాటలు ఆలకింపము. నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కనుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి దేవుని వాక్యము దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. దేవుని వాక్యము నీకు నెమ్మదినిస్తుంది, దీర్ఘాయుష్నిస్తుంది, సుఖజీవనంతో కూడిన సంవత్సరాలు ఇస్తుంది. ప్రియబిడ్డ, సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. దేవుని వాక్యము శక్తి కలిగినది, ఆత్మలను రక్షించేటువంటి వాక్యం. యాకోబు పత్రిక, నేను వస్తాను, నీకు దేవుడు నడిపిస్తున్నాడు, మీరు నడవట కూర్చోటం వెంటనే మీ పని. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనం చదువుతాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చాలు. ఆత్మలను రక్షించే వాక్యం. కాబట్టి 100 పాటల కంటే, ఆ మాట వింటున్నారా? వినబడుతుందా? 100 పాటల కంటే దేవుని ఒక వాక్యం మీ గుండెలలో దాచుకోవచ్చు. అది అగ్నిలాగా పడుతుంది. నీకు జీవాన్ని ఇస్తుంది, నెమ్మదినిస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, శాంతినిస్తుంది. ఎన్ని మీరు ఆకలి కూడా అవనివ్వదంట దేవుని వాక్యం. కాబట్టి వాక్యము చాలా ప్రాముఖ్యమైనది, నేర్చుకోవాలి. సరే, వచ్చిన లోపల చెప్పండి. 7 మాటలు చూస్తున్నావు, దేవ్య చూస్తున్నావు. సరే, వచ్చినాలని చెప్పండి. అంటే వచ్చినా కాకుండా సెంటెన్స్ చెప్పండి. మొదటి మాట, ఒకరు లేవండి, చెప్పేవాళ్ళు లేవండి. మొదటి మాట
చెప్పండి చెప్పు టైం అయిపోతుంది. ఓకే, రెండవ మాట రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో. మూడవ మాట వెరీ గుడ్. అమ్మా ఇదిగో నీ కుమారుడు, తల్లితో ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. నాలుగవ ఓకే, ప్రైజ్ గాడ్. నా దేవా నన్నెందుకు జీవించి. ఐదవ మాట వెరీ గుడ్, నేను దెబ్బకి కొలుచున్నాను. ఆరో మాట ఇట్స్ ఫినిష్, సమాప్తమైనది. ఏడవ మాట నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. 7 మాట చూడకుండా చెప్పాలి, నేర్చుకోవాలి. యవ్వన పిల్లలు, చదువుకున్న పిల్లలు, మాకైతే కంఠత పాఠం. నేను మీకు సండే స్కూల్ జరపలేకపోతున్నాను, కానీ అయితే అందరితో కంఠత వాక్యాలు నేర్పించేవాడు. కానీ నాకు అవకాశం కుదరదు. 2 సంవత్సరాలు వచ్చినప్పుడేమో ప్రజలు రాలి. సరే, ఏమైనా చదువుకున్న పిల్లలు వచ్చిన నేర్చుకొని మనసులో దాచుకోవాలి, పట్టుదలతో పట్టుకోవాలి. నీ హృదయంలో పట్టుదలతో నా మాటలు పట్టుకొని ఏమంటున్నాడు యేసయ్య. పాటలు పట్టుకుంటున్నారు కానీ వాక్యాన్ని గుర్తుంటుందా? అన్నీ గుర్తుండని ఇస్తాడు కానీ వాక్యాన్ని మాత్రం, వాగ్దానాలను గుర్తుండనేవాడు సాతానుడు. నేను తోడుగా ఉన్నానని ఏం చెప్తుంటే ఇవి ఒకటే చింత. స్తోత్రం, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము శక్తి కలిగింది, నేర్చుకున్నాం. నేనైతే లేదు, డ్యూటీలో ఉన్నప్పుడు రోజుకు ఒక మాటని క్యాలెండర్లో చూసి రోజుకు ఒక మాటను చేసి ఏం చేసాడు తెలుసా? మనసులో ధ్యానించుకుంటూ ఉండేవాడిని, డ్యూటీ చేస్తూనే ఉండేవాడిని. ఆ మాట అలా పదే పదే నీ వాక్యం నా పాదములు, నా త్రోక వెలుగు, నీ వాక్యం నా మనసులోనే రోజంతా ధ్యానించేవాడు. స్తోత్రం. రోజంతా ధ్యానిస్తే ఇక వచ్చిన రాదా? ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అలాగ దేవుని వాక్యాన్ని ధ్యానించే బిడ్డలుగా మనం ఉండాలి, నేర్చుకునే పిల్లలుగా, దాచుకునే పిల్లలుగా, యవ్వన పిల్లలు ఉండాలి. నేనైతే 10 ఆజ్ఞలు మీరు చెప్పండి. 10 ఆజ్ఞలు ఎవరైనా యవ్వనస్తులు, చదువుకున్న పిల్లలు చెప్పగలుగుతారా? చిన్న వయసులో నాకు కీర్తనల పుస్తకం ప్రజెంట్గా మా టీచర్స్ ఇచ్చారు. చెప్పారు ముందుగానే, నేను క్విజ్ పెడతాం, 10 ఆజ్ఞలు క్విజ్ నేర్చుకుంటానంటే నేర్చుకొని కంఠపాఠం చేస్తే ఒక బైబిల్, ఒక కీర్తన పుస్తకం నాకు ప్రజెంట్ చేశారు. అవి ఇప్పటికీ బాల్యములోనే బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పితే వాడు వృద్ధాప్యంలో కూడా తప్పిపోడట. నేర్చుకున్నాను కాబట్టి ఆ గుండెల నిండా, నా హృదయం నిండా ఆజ్ఞలు ఇంకా అలానే ఉన్నాయి, మర్చిపోలా. బాల్య దినాలలో పిల్లలు చదువు వాళ్ళకి ఎక్కువగా గ్రహణ శక్తి, జ్ఞాపకం ఉంచే శక్తి, మెమరీ పవర్ దేవుడు ఇస్తాడు. త్వరగా చదువుకుంటే వాళ్ళకి వెంటనే 1కి 4 సార్లు చదువుకుంటే వెంటనే మెమరీలో ఆ స్టోర్ అయిపోతాయి, హృదయంలో స్టోర్ అయిపోతాయి, జ్ఞాపకం ఉంటాయి. అవి నిన్ను త్రోవలు నడిపిస్తామంటే దేవుని స్తోత్రం. నీలో ఉండి చెప్తా, మారంగా తప్పుతున్నావు, చక్కగా నడు, అటు కాదు ఇటు వెళ్ళని చెప్పేసి దేవుని వాక్యం నీలో ఉండి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభునందు 100 పాటలు నేర్చుకునే కంటే ఒక్క మాట, ప్రభు మాట నేర్చుకోండి. నీకు జీవాన్ని, ధైర్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, ఓదార్పును, ఆదరణ, ఏది కావాలంటే ఆ మాట, నీకు ఆదరణ కావాల మాట ఆదరణ ఇస్తుంది, ధైర్యం కావాల్సిన మాట ధైర్యాన్ని ఇస్తుంది. ఎవరి వల్ల ధైర్యం దేవుని వాక్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని దాచుకోండి. కాబట్టి 7 మాటలు ప్రభు వారి సిలువలో మన కోసం
జీవ సందేశం ఇచ్చాడు. జీవ సందేశం అంటే దానికి ఆ సందేశానికి ఈ లైమ్ అనేటువంటిది లేదు. నిత్యం ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? యేసయ్య సిలువలో నిన్న కాదమ్మా చనిపోయింది, 2024లో ఆయన సిలువలో గొల్గొతా యెరూషలేములో కదా, యెరూషలేములో గొల్గొతా కొండ మీద ఆయన ఆనాడు 2024 సంవత్సరాల క్రితం చనిపోయి సిలువలో ఆ మాటలు మనకు అందిస్తే ఈ తరం మనకు 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం అప్పుడు ఎక్కడున్నాం? స్తోత్రం చెప్పండి. 2000 సంవత్సరాల క్రితం మనం ఎక్కడ ఉంటాం? యేసయ్యలో ఉన్నాం. స్తోత్రం చెప్పండి. యేసయ్యలో మనం ఉన్నాం, ఆయన దగ్గర నుంచి వచ్చామన్నమాట. ఈ తరంలో మనం ఆయన మాటలు, జీవ మాటలు మనం వింటున్నాం. సిలువలో ఆయన 7 మాటలు పలికాడు మన కోసం అని మనం నిన్న ధ్యానించాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, 7వ మాట ఆయన పలికి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నా అని చెప్పేసి బిగ్గరగా కేక వేసి తన ప్రాణమును విడిచిన. చదవండి ఆ మాటలు. గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. దేవునికి స్తోత్రం, స్తోత్రం. చాలు, ప్రాణము విడిచింది, చనిపోయాడు. తండ్రితో ఆయన అంత బంధం విడవరాని బంధం. తన ఆత్మనిచ్చాడు, ఈ లోకంలో ప్రాణాన్ని విడిచాడు. 44 వచ్చిన చదువమ్మా, 23-44. నేను క్లుప్తంగా చెప్పుకుంటాను, స్పీడ్. మధ్యాహ్నమాయను, ఇది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలు అయిపోతారు, నడిమికి చినిగను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాడు. చనిపోయిన తర్వాత వెంటనే అక్కడంట శతాధిపతి ఉన్నాడంట. అంటే 100 మంది సైనికులతో కాపలా కాస్తున్నారు అక్కడ. నెక్స్ట్ వచ్చిన చదువు. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధికారి అయినటువంటి ఒక సెంచురియన్ అక్కడ ఉండి, ఆ సెంచురియన్ అంటున్నాడు చూడండి, జరిగినది శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరచును. ఇప్పుడు దాకా సోద్యం చూస్తూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు. సిలువలో ఆయన ఇలాగ బాధపడుతుంటే అందరూ ఆనందిస్తూ ఉన్నారు. 100 మంది సైనికులకు అధికారి కూడా అక్కడే ఉన్నాడు. ఇదంతా చూస్తూ ఉన్నాడు. ఏంటంటే చీకటి కమ్మటం చూశాడు, సూర్యుడు అదృశ్యం అవటం, గొప్ప కేక వేసి ఆయన చనిపోవటం చూచాడు. అది చూసినటువంటి సెంచురియన్ అంటున్నాడు, నిజముగా నీతిమంతుడు, దేవునికి స్తోత్రం అని దేవుని మహిమపరిచాడంట. ప్రియులారా, అంటే ఒక అన్యుడు మార్పు చెందాడు. యేసయ్య మరణాన్ని చూచి దేవుని ఎరగనటువంటి వాడు, అంతవరకు ఆయనను తెలియనటువంటి ఆయన మరణాన్ని చూసి మార్పు చెందాడు. స్తోత్రం. మనం ఎన్నో సంవత్సరాల నుంచి సిలువను ధ్యానిస్తున్నాం, ఆయన మరణాన్ని ధ్యానిస్తున్నాం. అని మనలో ఈ మార్పు కలిగి, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా నీతిమంతుడని మార్పు చెందాడు. ఆ క్షణములనే నిజంగా ఇతను దేవుని కుమారుడు కాబట్టి సూర్యుడు అదృశ్యమైంది కదా. ఇంకేమైందా, గొప్ప భూకంపం కూడా కలిగిందంట. ఇవన్నీ చూసినటువంటి శతాధిపతి సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయన దేవుని కుమారుడే, ఈయన నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చి దేవుని మహిమపరిచాడట. ఈ లోకంలో మనం కూడా పిల్లగా క్రీస్తు సిలువను ధ్యానిస్తున్న బిడ్డ, ఆయన సిలువలో ఉన్న విలువను గ్రహించి, ఆయన నా కోసమే చనిపోయాడని గ్రహించి, పాపిని పరిశుద్ధులుగా చేయడానికి చనిపోయాడని, బలహీనులమైన మనకు బలం ఇవ్వడానికి చనిపోయాడని, పాపములను తీసివేయడానికి సిలువలో చనిపోయాడని, నిర్దోషిగా చేయడానికి చనిపోయాడని నీవు గ్రహించి
నిత్య నరకానికి వెళ్ళవలసిన మనను నిత్య నరకం నుంచి విమోచించడానికి ఆయన చనిపోయాడని నీవు నేను గ్రహించి బిడ్డ మార్పు చెందాలి. స్తోత్రం చెప్పండి. మనసు